నమస్తే ABN ప్రేక్షకులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ ఇండిపెండెన్స్ డే రోజున ఈ బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, కాస్త ఫ్లాగ్ కలర్స్తో డిఫరెంట్ ఇడ్లీ చేద్దామని డిసైడ్ అయిపోయా. మరి తిరంగా ఇడ్లీ అంటే మనకి 3 కలర్లో ఇడ్లీ తయారు చేయాలి కదా, ఒకటి వైట్ కలర్, ఒకటి సాఫ్రాన్, ఒకటి గ్రీన్. ఈ స్పినాచ్, క్యారెట్ అలాగే ఈ బ్యాటర్లో మిక్స్ చేసి 3 ఇడ్లీని తిరంగా ఇడ్లీని తయారు చేస్తున్నా. సో ఇది ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. సో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న క్యారెట్ని క్వాంటిటీ చూసుకొని మిక్స్ చేసుకుందాం. సో కలర్ అనేది మనకి కంప్లీట్గా సాఫ్రాన్ కలర్ వచ్చేలాగా తీసుకుందాం. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మిక్స్ చేసుకొని, నేను ఇప్పుడు చాలా కొంచెమే తీసుకున్నాను. మన ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టు మీరు మెజర్మెంట్ కరెక్ట్గా యాడ్ చేసుకుంటే కంప్లీట్ మనం అనుకున్న కలర్ కాంబినేషన్లో ఇడ్లీ తయారైపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఈ క్యారెట్ గ్రైండ్ చేసిన క్యారెట్ యాడ్ చేసాం. సో నెక్స్ట్ మనం గ్రీన్ కలర్లో స్పినాచ్ ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నో దాన్ని యాడ్ చేస్తాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. సో కాబట్టి ఇలా డిఫరెంట్గా మనం ట్రై చేసామంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అండ్ స్పెషలీ ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్స్ కొనుక్కోవడం, ఆ కలర్ కాంబినేషన్లో చిన్నపిల్లలు ఆ బట్టలు అలా వేసుకోవాలని, ఫ్లాగ్ పెట్టుకోవాలని ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఆ కలర్కి ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఎలా ఉంటుంది ఫ్లాగ్ కలర్స్ చూడంగానే. సో అదే కలర్స్ని మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో కూడా యాడ్ చేసాం కాబట్టి కాస్త ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. సో ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి రెగ్యులర్గా పెట్టే టిఫిన్స్కి సో ఇది కొంచెం ఫీల్ బెటర్, హ్యాపీగా తినచ్చు అనమాట. సో అందుకని నేను ఇప్పుడు 3 కలర్స్ని రెడీ చేసేసుకున్నాను, వైట్, సాఫ్రాన్ అండ్ గ్రీన్ కలర్. సో ఈ కాంబినేషన్లో డైరెక్ట్గా మనం ఇప్పుడు ఇడ్లీ మామూలుగా ఎలా చేస్తాం అలాగే నేను ముందుగానే దీన్ని నానబెట్టేసుకుని ఉన్నాను కాబట్టి ఇది నాకు ప్రిపేర్డ్గా ఉంది. దీంట్లో మనం ఈ బ్యాటర్లోకి ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ క్యారెట్ ప్యూరీ అలాగే స్పినాచ్ ప్యూరీని యాడ్ చేసేసుకున్నాను. సో ఇట్స్ రెడీ, చాలా సింపుల్. సో ఇప్పుడు మనం తీసుకుందాం ఇడ్లీ కుక్కర్ని, దాంట్లో మనం డైరెక్ట్గా ఎలా అయితే ఇడ్లీ వండేసుకుంటామో సేమ్ అలాగే చేసేసుకోవాలి. సో ముందుగా మనం ఈ ఇడ్లీ కుక్కర్ని పెట్టుకునే ముందు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ఇడ్లీ కుక్కర్ని పెట్టుకుందాం. దీంట్లో ముందుగా స్టీమ్ చేసుకోవడానికి వాటర్ వేసుకోవాలి కాబట్టి ప్లస్ దీనిలో వాటర్ వేసుకుందాం. యాజ్ యూజువల్గానే అందరికీ తెలిసిందే ఇడ్లీ ఎలా చేయాలని, కాకపోతే ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్గా కలర్స్ వేస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ లోపల మనం ఈ ఇడ్లీ ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేద్దాం. అందుకంటే ముందు ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు మనం వేగన్ స్టైల్లో వండుతున్నాం కాబట్టి ఇది మామూలు ఆయిల్ కాదు, ఆలివ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అంటే అంతా కూడా న్యాచురల్గా కుక్ చేస్తున్నాం. సో ఈ ఆలివ్ ఆయిల్ని ఫస్ట్ దీనికి అప్లై చేయాలి, ఎందుకంటే మనం చేసేటటువంటి ఇడ్లీ దీనికి అంటుకోకుండా క్లియర్గా తీసేటప్పుడు క్లియర్గా వచ్చేయడానికి ఆయిల్ని అప్లై చేస్తున్నాము. ఇది ఆలివ్ ఆయిల్. సో ఈ ప్లేట్లో మనము ఈ మౌల్స్లో, ఎందుకంటే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది ప్లస్ మనం తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీనికి ప్లేట్కి అంటుకోకుండా క్లియర్గా క్లీన్గా మనం ఇడ్లీ తీసేయచ్చు. సో ఫస్ట్ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, దీంట్లో ఈ బ్యాటర్ వేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక కలర్లో యాడ్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఈ క్యారెట్ని యాడ్ చేసిన బ్యాటర్ని దీంట్లో వేద్దాం. అండ్ స్పినాచ్ యాడ్ చేసినటువంటి ఈ బ్యాటర్లో ఇది వేద్దాం. సో కంప్లీట్గా 3 ప్లేట్స్కి నేను ఇలాగే అప్లై చేసి పెడుతున్నాను. సో ఇలా రెడీ చేసుకొని 3 ప్లేట్స్లో కూడా నేను దీంట్లో వేసి ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోవచ్చు. ఓకే, సో
పిల్లలు స్కూల్కి ఫ్లాగ్ హాయిస్టింగ్ వెళ్ళే టైంకి ముందు మనం చక్కగా ఇలా డిఫరెంట్గా ఆలోచించి ఇలాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మంచిగా హ్యాపీగా తినేస్తారు. అండ్ హెల్దీ ఫుడ్ కూడా, సో కంప్లీట్ న్యూట్రియంట్స్ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. దీనికి మంచి చట్నీ యాడ్ చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా మనము వాటర్ కూడా బాయిల్ అయిపోయింది కుక్కర్లో. సో డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి పెట్టేసి ఒక 15 minutes పాటు మనము స్టీమ్ చేసుకుంటే మనం అనుకున్న ఇడ్లీ రెడీ అయిపోతుంది. డైరెక్ట్ ఇడ్లీ చాలా ఈజీ. మన బ్యాటర్ తయారు చేసుకోవడమే, నైట్ నానపెట్టుకోవడం వరకే ఒక పెద్ద పనిగా తీసుకుంటాం. కానీ ఇడ్లీ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. డైరెక్ట్గా బ్యాటర్ని ఇలా ప్లేస్ చేసుకొని ఒక 15 minutes స్టీమ్ చేసుకుని తర్వాత డైరెక్ట్ తీసుకొని చట్నీలో తినేయడమే. సో చాలా సాఫ్ట్గా ఇడ్లీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇడ్లీ చేసేటప్పుడు చాలామంది కొంచెం గట్టిగా లేకపోతే దాన్ని ముద్దలుగా ఇలా చేస్తారు. బట్ చాలా సాఫ్ట్గా కొంచెం డిఫరెంట్ ఐడియాస్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇట్లా బ్రేక్ఫాస్ట్ కనుక చేసిస్తే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. సో ఆన్ దిస్ ఆస్పీషియస్ డే, ఇండిపెండెన్స్ డే రోజు ఇలాంటి రెసిపీ చేయడం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలామందికి లైఫ్లో కొన్ని చేంజెస్ కావాలి బిజీ స్కెడ్యూల్లో. సో హెల్త్ వైజ్ చాలా జాగ్రత్త పడాలి అని వీగన్ స్టైల్ని ఫాలో అవుదాం అని అనుకుంటారు. కానీ దీనిలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యానిమల్స్కి హార్మ్ చేయకుండా, యానిమల్స్ నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేయకుండా ఈ స్టైల్ని చాలా డిఫరెంట్గా మేనేజ్ చేసుకోవాలి. ఇది చాలా కష్టం. అయినప్పటికీ కూడా హెల్దీ అంబియన్స్లో హెల్దీ ఫుడ్తో హెల్దీగా మనం లైఫ్ని సస్టైన్ చేయొచ్చు. అందుకని ఇప్పుడు అందరు కూడా వీగన్ స్టైల్లోకి మారిపోతున్నారు. ఈ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం చేసేటటువంటి ఫుడ్ ఒకటే కాదు, మనం వేసుకునేటటువంటి బట్టలు కానీ లెదర్ని కూడా యూజ్ చేయరు. ఏదైనా సరే యానిమల్ నుంచి వచ్చేటటువంటి ఏ ప్రోడక్ట్ని కూడా యూజ్ చేయకుండా చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్తో వెళ్తూ ఉంటారనమాట. సో మోస్ట్లీ ఇక్కడ మిల్క్ అనేది యూజ్ చేయరు. వేగన్ లైఫ్ స్టైల్లో మిల్క్ అనేది తీసుకోరు. ఎందుకంటే డైరీ ప్రోడక్ట్స్ ఏదైనా సరే యానిమల్ నుంచి వస్తుంది. సో ఎటువంటి డైరీ ప్రోడక్ట్స్ని కూడా దీనిలో యూజ్ చేయరు. సో ఎలా మిల్క్ అనేది దీంట్లో యూజ్ చేస్తారు? ఫుడ్ అనగానే మనకి మిల్క్ అనేది మెయిన్ ప్రోడక్ట్. సో మరి మిల్క్ లేకుండా ఎలా చేస్తారు అని అంటే నట్స్ నుంచి, సీడ్స్ నుంచి తీసుకున్నటువంటి మిల్క్ని మాత్రమే యూజ్ చేసి వాళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట డిషెస్. సో ఈ స్టైల్ని చాలా మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే కష్టమే. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. యానిమల్స్ని హార్మ్ చేయకుండా, అవి కూడా పాపం జీవాలు కదా. సో వాటిని కూడా మనం ఎటువంటి హార్మ్ చేయకుండా హ్యాపీగా మనకు కావాల్సిన టేస్టీ ఫుడ్ని తయారు చేసుకోవచ్చు. అందుకనే వేగన్ స్టైల్లో ఇప్పుడు డిఫరెంట్ కేఫ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ఫుడ్ వస్తున్నాయి. సో డిఫరెంట్ డిషెస్ని ట్రై చేయాలన్నా కూడా వేగన్ స్టైల్లో చాలా ఉన్నాయన్నమాట. మనకి టేస్ట్ వైజ్లో కూడా ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదు. సూపర్ టేస్ట్తో, అంటే మనకి అసలు సిస్లైన మిల్క్ మిస్ అవుతామేమో, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్ ఫుడ్ని బాగా నాన్ వెజిటేరియన్స్ కమింగ్ టు వేగన్ స్టైల్ కొంచెం ఇష్టపడరు. చాలా వరకు ఆ చికెన్ అని, మటన్ అని వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు. సో దానికంటే కూడా బెటర్ టేస్ట్ని మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకనే వీగన్ స్టైల్లో ఒకసారి మీరు తినడం అలవాటు పడితే మాత్రం డెఫినెట్గా ఇవే బాగా ఇష్టపడుతుంటారు, ఇవే వండించుకోవడానికి చూస్తూ ఉంటారు. సో మన బిజీ లైఫ్లో, బిజీ స్కెడ్యూల్లో కాస్త ప్రశాంతత కావాలి, మన హెల్త్ అంతా కూడా మన కంట్రోల్లో ఉండాలి మన బాడీ అంటే మాత్రం ఇలాంటి ఫుడ్ని ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఆయిల్ కూడా యూజ్ చేయలేదు, చాలా న్యాచురల్గా ఆలివ్ ఆయిల్ని తీసుకున్నాను అనమాట. సో ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఫుడ్ని ప్రిపేర్ చేసుకున్నానంటే ఇటు పిల్లలు కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో దాట్స్ వై ప్లీజ్ కొంచెం వేగన్ స్టైల్కి అలవాటు పడండి, ఇలాంటి ఫుడ్ని ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆ టేస్ట్ మిమ్మల్ని బాగా సాటిస్ఫై చేస్తుందని మాత్రం నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఇడ్లీ అసలు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయినట్టే ఉంది, కానీ ఇంకాసేపు ఒక్కసారి టెస్ట్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్. సో ఇప్పుడు తిరంగా ఇడ్లీ ఎలా వచ్చిందనేది చూద్దాం. ఇప్పటి వరకు మనం స్టీమ్ చేసాం కదా, కొంచెం ఆరిన తర్వాత తీసుకున్నాం. ఓకే, పర్ఫెక్ట్. తిరంగా ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా. చాలా ఈజీ స్నాక్ అండి, దీన్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ ఎస్పెషల్లీ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు మనం తిరంగా ఇడ్లీ ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు తిరంగా శాండ్విచ్ అలాగే తిరంగా పాస్తా విత్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. మనతో పాటు గోవింద్ షెఫ్ ఉన్నారు. సో ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళదాం. ఈ ఇండిపెండెన్స్ డే రోజు చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కాబట్టి శాండ్విచ్ అండ్ పాస్తా విత్ సలాడ్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఈవినింగ్ కూడా తినడానికి బాగుంటుంది కదా. సో అందుకని ఈ రెసిపీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే మామూలుగా ఇంట్లో మనం ఇలాంటివి తినాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఇవన్నీ చేసుకోవాలన్నా చాలా ఏమేమి తీసుకురావాలో, ఎలా చేయాలో
కొంచెం ఆలోచిస్తాం, బయటికి వెళ్ళి తినేద్దాంలే అనుకుంటాం. కానీ ఈజీగా ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు, తక్కువ ఇవే ఉన్నాయి మన దగ్గర. సో ఇవి ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మన శాండ్విచ్ చేసేసుకోవచ్చు, అలాగే పాస్తా విత్ సలాడ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్ గోవింద్, ఫస్ట్ మనం తిరంగా శాండ్విచ్ చేస్తున్నాం కదా, సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? So first we are using making Tiranga sandwich. Okay. We are using white bread. Okay. And green chutney we made with the coriander and lemon, ginger and mint. Okay. And we are using mayonnaise and red chili paste. Okay. And little bit of carrot and cabbage. ఓకే, సో ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఇంట్లో దొరికే ఉన్నాయి. వైట్ బ్రెడ్ తీసుకున్నాము, మైనస్, అల్లం, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, అండ్ ఇక్కడ రెడ్ సాస్, తర్వాత క్యారెట్, క్యాబేజ్. ఇక్కడ దీంట్లో మనం ఎలా అయినా సరే ఇవి శాండ్విచ్ అనగానే ఇవన్నీ కామన్ థింగ్స్, సో అవే మనకి ఏదైతే కావాలో. అయితే ఇక్కడ మైనస్ ఉంది, మనం వేగన్ స్టైల్లో వండుతున్నాం కదా, మైనస్ అనగానే ఖచ్చితంగా ఎగ్గే గుర్తొస్తుంది. సో ఎగ్ లేకుండా మైనస్ ఎలా చేశారు? It's eggless mayonnaise. Oh. It's made with soya milk. ఓకే. So it's a dairy free product. ఓకే. So it's a vegan. Everything is vegan. ఓకే, ఇక్కడ కంప్లీట్గా వేగన్ అండి. ఇది మనకి సోయా సాస్తో, సోయా మిల్క్తో తయారు చేశారు. ఎగ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. సో వేగన్ స్టైలే అది. మనకి ఎక్కడ కూడా మీట్ని కానీ మిల్క్ని కానీ ఎక్కడ యూజ్ చేయరు. దానికి రిలేటెడ్ ప్రోడక్ట్ ఏది కూడా ఉండదు. కంప్లీట్గా మనకి నట్స్, సీడ్స్ నుంచే తీసుకొని ఇది ప్రిపేర్ చేస్తారనమాట. సో మనకి కంప్లీట్ వేగన్ స్టైల్లో ఇప్పుడు మనం శాండ్విచ్ చేస్తున్నాం. అది తిరంగా శాండ్విచ్. సో చూద్దాం. సో లెట్ us స్టార్ట్. సో कैसे करना है एक बार बोलो. So first we are making green chutney for Tiranga sandwich. ఓకే, సో గ్రీన్ చట్నీ చేసుకుంటున్నాం. దాంట్లో coriander and mint. కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాం. దాని క్వాంటిటీ కూడా సరిపడా మీరు చూసుకోవచ్చు. ఒక బౌల్లో హాఫ్. సో సగం కొత్తిమీర, సగం పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట. So we'll put half teaspoon of salt. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం. 1/4 black pepper. ఓకే, మన దగ్గర నల్ల మిరియాల పొడి ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకున్నాం. హాఫ్ స్పూన్. 1 inch of ginger. 1 inch ఆఫ్ జింజర్. చూడండి, 1 ఇంచ్ జింజర్ ముక్కను వేశారు. నిమ్మకాయ. ఓకే, లెమన్ని వేస్తున్నాము. ఒక హాఫ్ చాలు, హాఫ్ లెమన్ని వేస్తున్నాం. Water. ఓకే, దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మనకి కొంచెం పేస్ట్లా కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాం. వెరీ సింపుల్. ఓకే, దాన్ని మొత్తం పేస్ట్ చేసేసుకున్నాము. ఓకే, మొత్తం సాఫ్ట్గా దాన్ని పేస్ట్ చేసేసుకున్నాము. సో ఈ ఫైన్ పేస్ట్ గ్రీన్ కలర్లో రెడీ అయిపోయింది. మన తిరంగా కలర్లో శాండ్విచ్ తయారు చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్లో ఒకటైతే మనకి రెడీ అయిపోయింది. యా, నెక్స్ట్ క్యా కర్ రహే ఆప్? కేసరి కలర్, సాఫ్రాన్ కలర్ని ఇప్పుడు మనం తయారు చేస్తాం. సో మైనస్ని తీసుకున్నాం, ఎగ్లెస్ మైనస్. రెడ్ చిల్లీ పేస్ట్. ఓకే, సో ఈ మైనస్ని, రెడ్ చిల్లీ పేస్ట్ని మనం మిక్స్ చేస్తే ఆ సాఫ్రాన్ కలర్కి వచ్చేస్తుంది అనమాట. యా, సూపర్. మనకి స్పైసీగా కూడా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన సాఫ్రాన్ కలర్ వచ్చేస్తుంది. మైనస్ మంచి టేస్ట్గా కూడా ఉంటుంది కాబట్టి ఇవి మిక్స్ చేసిన తర్వాత మనకి కావాల్సిన కలర్ మనకు వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ తిరంగా కలర్స్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఉంది. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. మనం ఒక శాండ్విచ్ తినాలంటే బయటకు వెళ్ళి లేకపోతే ఆర్డర్ చేసుకొని అని అనుకుంటాం, కానీ విత్ గుడ్ టేస్ట్, హాయిగా, సింపుల్గా, చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండేవే, వీటిని తీసుకొని శాండ్విచ్ చేసేసుకోవచ్చు. పిల్లలకి హ్యాపీగా ఈవినింగ్ పూట పెట్టచ్చు స్నాక్స్ లాగా, లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టచ్చు. సో పక్కన ఫ్రెండ్స్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంది అని. సో ఇలా మనం ఇంట్లోనే ట్రై చేసి ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, క్యాబేజ్, క్యారెట్, మనము ఈ తయారు చేసుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే మైనస్ వేసుకున్నాం కదా, దీంట్లోనే క్యాబేజ్
క్యారెట్ వేసుకుంటున్నాం. దీన్ని ఫైన్ చాప్, చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు. దాన్ని మిక్స్ చేసుకోవడమే. ఓకే, ఆల్మోస్ట్ మనకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు వైట్ బ్రెడ్ తీసుకున్నాం. We are taking the bread. ఓకే ఓకే, గ్రీన్ చట్నీ ఫస్ట్ మనం వైట్ బ్రెడ్ తీసుకున్నాం. దాని మీద మనం చేసుకున్న గ్రీన్ చట్నీ, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకొని మనం ఫస్ట్ గ్రీన్ చట్నీ చేసుకున్నాం కదా, దాన్ని ఈ వైట్ బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి. సూపర్, వెరీ సింపుల్ రెసిపీ, హ్యాపీగా తినేయచ్చు. ఓకే, సో దాని మీద మళ్ళీ బ్రెడ్ పెట్టాం. ఇక్కడ మనం కలుపుకున్న ఈ మైనస్, అలాగే రెడ్ చిల్లీ పేస్ట్, క్యాబేజ్ అండ్ క్యారెట్, ఆ మొత్తం దాన్ని ఇక్కడ ఆ ఇంగ్రీడియంట్స్ అంతా కలుపుకున్న తర్వాత ఆ మిక్స్చర్ని మనం ఇంకొక లేయర్ మీద వేసుకుంటాం. దానిపైన ఇంకొక లేయర్, ఇంకొక వైట్ బ్రెడ్. సో ఇప్పుడు మనం తిరంగా శాండ్విచ్ అనుకున్నాం. జస్ట్ ఒక 3 వైట్ బ్రెడ్తో దాని మధ్యలో మనం చేసుకున్న గ్రీన్ చట్నీ అలాగే మైనస్తో చేసుకున్నటువంటి ఈ మిక్స్చర్ని కూడా అప్లై చేస్తే జస్ట్ మనకి ఆ తిరంగా శాండ్విచ్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూసారా. సో దీన్ని కట్ చేసుకొని మనం టేస్ట్ చేయొచ్చు. యా ప్లీజ్. ఎస్, శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే, మంచిగా గార్నిష్ చేస్తున్నారు. యా ఓకే, తిరంగా శాండ్విచ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. దాన్ని సింపుల్గా గార్నిష్ చేసేసారు. సో యాక్చువల్లీ ఫ్లాగ్ కలర్స్లో మనం శాండ్విచ్ చేసాం కాబట్టి నేను దాన్ని టేస్ట్ చేయకూడదు. బట్ ఎనీ హ్యావ్ శాండ్విచ్ అంటే ఎలా ఉంటుందో మనకి తెలుసు. సో ఈ అద్భుతమైనటువంటి శాండ్విచ్ని మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా పిల్లలకు బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది. సో ట్రై ఇట్ ఇన్ ద హోమ్. ఎస్, ఇవాళ మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాంలో తిరంగా శాండ్విచ్, తిరంగా ఇడ్లీ, సో వెరీ స్పెషల్ రెసిపీస్ ఇవాళ మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వన్స్ అగైన్ ABN ప్రేక్షకులందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.